పూరిలో విగ్రహాలు ఎలా ఉంటాయంటే కొయ్యబారిపోయి ఉంటాయి, అన్ని చెక్క విగ్రహాలే. సుభద్ర బలభద్ర సమేత జగన్నాథస్వామినే నమ్మక. జగన్నాథుడు చెక్క విగ్రహం. దేవుడి విగ్రహాలు ఎక్కడ చెక్కతో ఉండవు, చెక్క పుచ్చిపోతుంది, చెక్కతో చేయకూడదు. అక్కడ చెక్కతో చేయడానికి ఒక ప్రత్యేకమైన విశేషం ఇంకెక్కడ ఉండవు. మీకు చెక్క విగ్రహాలు ఇంకెక్కడ ఉండవు, ఒక్క పూరి జగన్నాథ క్షేత్రంలో ఉంటాయి. అందుకే ఇవి దెబ్బతింటాయి కాబట్టి ఏటా వాటిని పాతి పెట్టేస్తారు, మళ్ళీ కొత్తవి చేస్తారు. ప్రతి ఏటా ఇగో యాత్ర అయిపోగానే పెట్టేస్తారు, పెట్టిలో పెట్టి పాతి పెట్టేస్తారు, మళ్ళీ కొత్తవి చేస్తారు. మళ్ళీ కొత్తవి చేయడం వెంటనే ఈ పాటికి అవి తయారైపోయి ఉంటే మళ్ళీ కొత్తవి పెట్టాలిగా. దేవుణ్ణి ఏటేటా ప్రతిష్టాపన చేసేటువంటి ఏకైక క్షేత్రం పూరి జగన్నాథ క్షేత్రం, ఏటేటా. పైగా ఆ విగ్రహాలు కూడా ఎలా ఉంటాయంటే చేతులు ఉండవు, కాళ్ళు ఉండవు. అదేం దేవుడు అండి, మొండమే, పైన పెద్ద తలకాయ, పెద్ద కళ్ళు, భయంకరంగా. జగన్నాథస్వామి ఫోటో మీరు పెద్ద కళ్ళు, మొండెం, తలకాయ, ఏం చేతులు లేవు, కాళ్ళు లేవు. ఎందుకు అలా ఉండిపోయాయి? ఆ మహారాజు, పూరిని పరిపాలించేటువంటి మహారాజు ఇక్కడ విష్ణుమూర్తి వెలవాలి అని తపస్సు చేశాడు. ఆ రోజుల్లో రాజులు అలా ఉండేవారు. ఈ సముద్ర తీరంలో నీలాచల శిఖరం మీద విష్ణుమూర్తి వెలవాలి. ఆ రాజుకు స్వప్నంలో కనిపించి, స్వామి నేను వెలుస్తాను తప్పకుండా, కానీ నా శిల్ప నిర్మాణం కోసం విశ్వకర్మని పంపిస్తాను అన్నాడు. దేవశిల్పి కదా, విశ్వకర్మను పంపించాడు. ఆయన మారువేషంలో వచ్చాడు. రాజుగారికి కనిపించి ఒక్క షరతు పెట్టాడు, నాకు 3 నెలల్లో 4 నెలల్లో పడుతుంది, నేను దేవాలయం అని మీరు అనుకునే ప్రదేశంలో ఓ గది నాకు కేటాయించండి. నేను అన్నం తింటానా, నీళ్లు తాగుతానా మీకు అనవసరం, మేము దేవతలం, మేము అమృతం సేవించి వచ్చాం, ఇంకా మాకేం అవసరం లేదు, మధ్యలో తలుపు కొట్టదెవడం. అయిపోయి నేను తలుపు తీసి విగ్రహాలు పూర్తయ్యాయని చెప్పే వరకు ఎవ్వరూ తలుపు కొట్టడానికి వీల్లేదు, ఇదే షరతు అని చెబితే రాజుగారు అంగీకరించాడు. కానీ ముందు, అందరికంటే ముందు రాజుగారికి ఆగట్లేదు యాంగ్జైటీ. ఈ యాంగ్జైటీయే మన జీవితాలను నాశనం చేసేస్తుంది. ఇక్కడ బీపీలకి, షుగర్లకి, గుండెపోటుకు కూడా ఈ యాంగ్జైటీగా. ఎందుకు ఇంత యాంగ్జైటీ? ఎవరో ఫోన్ చేస్తామని చెప్పారు, చేయలేదు, ఇంకా చేయాలి. నువ్వు కుడితే చేస్తారా? అంత సరదాగా ఉంటే నువ్వే చెయ్యి. చచ్చిపోతారండి యాంగ్జైటీతో. ఆ కుతూహలాన్ని నాశనం చేయాలమ్మా, అనుమానం వెళ్ళ. శంకరాచార్య స్వామి వేదాంతంలో చెబుతారు, జీవితాన్ని నాశనం చేసేది కుతూహలం అన్నాడు. వై యు ఆర్ యాంగ్జైటీ, సో యాంగ్షియస్, వాట్ ఫర్? దేనికది? జరిగేది జరుగుతుంది కదా, అంత యాంగ్జైటీ ఏమిటి? ఏదో కారు ఎక్కాం, బయలుదేరాం, ట్రాఫిక్ ఆగిపోయిందా, నువ్వంటే నడుస్తుందా? జపం చేసుకోరాదా? నోరు మూసుకుని చేసుకోడండి ఎవడ. ఇప్పుడు ఇంత ట్రాఫిక్ని కాదని ముందొచ్చి మనం చేసేది ఏమీ లేదు ఇక్కడ. ప్రతిదానికి ఇలా యాంగ్జైటీకి లోనవుతున్నాం, అందుకే ఆందోళనలు వస్తున్నాయి. గమనం, ఎందుకంత యాంగ్జైటీ? ఈ రాజుగారికి కుతూహలం ఎక్కువైపోయింది, ఉత్కంఠ, యాంగ్జైటీ. ఏం జరిగిందో ఎలా ఉన్నాయో అని 3 నెలలు కాదు 4 నెలలు పూర్తి కాకుండా మధ్యలో తలుపు కొట్టి తలుపు తీశాడు. విశ్వకర్మ ఓ దండం పెట్టి, నేను చెప్పింది రాజు నువ్వే పాటించలేదయ్యా, ఆసక్తి కొద్దీ ప్రజలేం పాటిస్తారు, నీ కర్మ ఇంతే, నేనేం చేయలేను. స్వామివారికి కాళ్ళు చేతులు లేవు, ఈ దేవుడు ఇలాగే ఉంటాడు, వెళ్ళి రమ్మని చెప్పాడు. శ్రీమద్ రమారమణ గోవిందో హరి, అయిపోయింది. ఈ అవతారం ఇంతే. అందుకే నేను చెప్పేది, ఇంట్లో విశేషమైన విగ్రహారాధనలు, ఈ మురిపాల దేవతలు, ఈ 16 మగోపచారములు, నీ మహనీయ గర్భమున నే జనించుటగాదే చేకురిన్. భారతదేశంలో జన్మించబట్టి ఇటువంటి విశేషాలు మనం చూస్తున్నాం. కానీ ఇరాన్లోనో ఇరాక్లోనో జన్మిస్తే ఏమీ లేదండి, అన్నీ బోడి గోపురాలే. ఏముంటే అక్కడ దేవుడికి ఆకారం ఉంటే కదా మనం ఏదైనా ఆరాధన చేయాలంటే ఆకారం ఉండాలి. ఆకారమే లేదు, ఆరాధన ఏం చేస్తావు? మనస్సులో భావన చేద్దామంటే మనకందరికీ తెలియదా మనస్సు ఎలా ఉంటుందండి? నిమిషానికి 10 మైళ్ళు పరిగెడుతుంది. ఏం ఆరాధన చేస్తావు? అందుకే మన వాళ్ళు ఏం చెప్పారంటే, ఆరాధనకి వీలుగా అమ్మవారికో ఆకారం, విష్ణుమూర్తికో ఆకారం, శివుడికో ఆకారం, సుబ్రహ్మణ్య స్వామికో ఆకారం, వినాయకుడికైతే పెద్ద ఆకారం, ఏనుగు మొహంతో వేసుకో, నీ ఇష్టం, దాంట్లో వేసుకో, ఉండ్రాళ్ళు పెట్టుకో, రోజంతా పెట్టుకో అదే. ఇదంతా ఎందుకు పెట్టారు? వినాయక చవితి 9 రోజులు, దసరా 10 రోజులు, కార్తీక మాసం నెలంతా, మార్గశిర మాసం నెలంతా విష్ణుమూర్తి ఆరాధన ఎందుకు పెట్టారంటే, మన మనస్సు స్థిరంగా ఉండడానికే మన ఋషులు చేసిన ఏర్పాటు. జగన్నాథస్వామి నయన పథగామి భవతుమే, నా కళ్ళకు కనిపించాలి. ఏ తత్వం? మహాంబోధే స్థిరే కనక రుచిరే నీలశిఖరే. నీలాచలం అంటారు, నీలాద్రి అంటారు, ఒరిస్సాలో ప్రధానమైన కొండది, నీలగిరి అంటారు.
ఆ నీలగిరి మీద ఆవిర్భవించాడు స్వామి. అదిగో ఆ రాజుగారి కోరిక మేరకు ఆయనే తొందరపడి తలుపులు తీశాడు కాబట్టి నీ ప్రాప్తం ఇంతేరా అని కాళ్ళు లేకుండా చేతులు లేకుండా కూర్చున్నాడు. అంటే జీవితంలో కొన్ని పనులు జరగాలి అంటే యువతరం నేర్చుకోవాలి. 3 నెలలు కాదమ్మా, 3 ఏళ్ళు ఆగవలసి ఉంటుంది. కొన్ని రకాల పనులకు ఆగవలసిందే. అయిపోవాలి ఏది అవ్వదు ఇక్కడ. ఇవాళ యువతరంలో పెద్ద జబ్బు, వాడు అనుకున్నది అవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటాడు. ఇంత చేసి వీడు అనుకున్నది ఏమిటాయంటే ఎవరో అమ్మాయి ప్రేమించాలి, అందుకని అది ఐ లవ్ యూ చెప్పలేదు, అందుకని ఆత్మహత్య. అది చెప్పినా కూడా దాన్ని చేసుకున్నా కూడా 2 ఏళ్ల తర్వాత నువ్వు ఆత్మహత్య చేసుకునేది, అనుమానం ఏం లేదు ఇక్కడ. దానికి ఎంత తొందర ఎందుకు, వెర్రి మానవా? అప్పుడు కూడా అదే కదా చేసుకునేది, ఆగచ్చు కదా. అంటే ఇగో ప్రతివాడికి అహంకారం. వీడు ప్రేమించేసరికి అవతల ప్రేమించే అమ్మాయికి ఏమి ఎన్ని గొడవలు ఉన్నా నీకేం తెలుసు. అమ్మాయిలు అంతే, బీటెక్ అయిపోయింది, ఉద్యోగం వచ్చే ఎందుకు రావాలి? బీటెక్ ఎన్ని ఏళ్ళు పట్టిందో ఉద్యోగం 2 ఏళ్ళు పడుతుంది. ఎవరు మూసుకు కూర్చో, ఈలోపు పుస్తకాలు చదవడండి. ఎవడం 3 నెలలు అయింది ఉద్యోగం. పక్కవాళ్ళు కూడా, ఇంట్లో వాళ్ళు కూడా యథవ సంభాషణ ఏంటంటే బీటెక్ అయిపోయింది అనగానే ఇంకా ఉద్యోగం రాలేదా అడగకూడదమ్మా. అలాగా ఉద్యోగం లేని వాడిని ఉద్యోగం గురించి, పెళ్లి కాని వాళ్ళని పెళ్లి గురించి, సంతానం లేని వాళ్ళని సంతానం గురించి అడగకండి దయచేసి. చాలా దుర్వ్యాఖ్యానం ఇది, చాలా దుర్వ్యాఖ్యానం. వాళ్ళని రెచ్చగొట్టకండి, వాళ్ళు బాధపడరా? ఏది లేదో అది అడుగుతారు ఏమిటండి, ఏది ఉందో అది చెప్పచ్చు కదా. ఉద్యోగం కూడా ఎందుకమ్మా, చక్కగా చదువుకున్నావు చాలే తల్లి, ఆ ఉద్యోగం నీకే వస్తుంది అంటే అమ్మాయి కాస్త కాఫీ తాగి సుఖంగా ఉంటుంది. 2 ఏళ్ళు అయిందా ఇంకా రాలేదా? మా అబ్బాయి క్యాంపస్లో వచ్చేసింది, వాడు ఎంత కంపు కొట్టున్నాడో నీకు తెలియదు ఇక్కడ. ఈ యథమ మాట అమ్మాయి దగ్గర అబ్బాయి దగ్గర చెప్పడం వల్ల అమ్మాయికి ఏమనిపించింది, వాళ్ళందరికీ వచ్చేసింది, నాకే రాలి. అంతే, సీలింగ్ ఫ్యానాయ విద్మహే చున్నీ కంఠాయ ధీమహి. ఎందుకు జరుగుతున్నాయో ఆలోచించండి అమ్మ. కడుపు తరుక్కుపోతుంది దినపత్రిక చదువుతూ ఉంటే. చచ్చిపోతున్న వాళ్ళు 70 ఏళ్ల వాళ్ళు, 80 ఏళ్ల వాళ్ళు కాదండి, 20 ఏళ్ల వాళ్ళు, 30 ఏళ్ల వాళ్ళు. ఏం కర్మ పట్టింది దేశానికి? పోనీ 70 ఏళ్ల వాడు పోతే పోన్లే ఈ నీళ్ళు బతికాడు కదా అనుకోవచ్చు. 20 ఏళ్ల వాళ్ళు, 30 ఏళ్ల వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటారా? సంసారంలో చిన్న భేదం, ప్రేమలో వైఫల్యం, ఆత్మహత్యే. ఇంక వేరే మార్గం ఏం లేదా? దాని నుంచి బయటపడేయడానికి ప్రవచనాలమ్మ. ఊరు తిరిగి కాలికి బలపం కట్టుకుని గొంతు చించుకుని కొత్త స్తోత్రాలన్నీ ఎందుకు జరుగుతున్నామంటే ఉభయ తెలుగు రాష్ట్రాల్లో, యావత్ భారతదేశంలో ఆత్మహత్యలు ఆగిపోవాలి, ఆత్మవిశ్వాసం పెరగాలి ఖచ్చితంగా. భగవంతుడి మీద విశ్వాసం కంటే కూడా ఆత్మవిశ్వాసం గొప్పది. వివేకానందుడి మాట గమనించండి. నీ మీద నీకు నమ్మకం లేనప్పుడు ఏమీ చేయలేవు ఇక్కడ. ఆ విశ్వాసం నేను ఈ పని చేశాను, ఇది చేయగలను అని పెంచుకోవాలి, మనమే పెంచుకోవాలి. అందుకే మహాసముద్ర తీరంలో ఆవిర్భవించాడు ఆయన. ఎందుకని? సముద్రానికి చెలియల కట్ట ఉంటుంది, సముద్రపు గట్టు, అది ఎప్పుడు దాటదు. మీరు గమనించండి, సముద్రం అంత పెద్ద సముద్రం భూమి చుట్టూ ఉంది. ఎప్పుడైనా సముద్రం భూమిని ముంచేసిందా? ఎప్పుడో సునామీ లాంటివి ఎప్పుడో 25 ఏళ్లకో 30 ఏళ్లకో ఒకసారి వస్తాయి, ఎప్పుడు రావు. ఆ తీరంలో జగన్నాథస్వామి ఎందుకున్నాడు? సముద్రాన్ని ముందుకు రాకుండా ఆపడానికి. మహాంబోధే స్థిరే. అలాగే మన జీవితం కూడా ఎప్పుడైనా సముద్రంలో మునగాల్సినంత భయంకరమైన ఆలోచనలు వస్తే వెంటనే జగన్నాథస్వామిని తలుచుకుని నమస్కారం చేసుకుని నీ జీవితం, నీ సంసార సాగరం కాకుండా అమృత సరోవరం అయ్యే విధంగా భగవంతుడు చేస్తాడు, అనుమానం లేదు. భక్తి శాస్త్రం, భక్తి ప్రియా, భక్తి గమ్యా, భక్తి వశ్యా, భయాపక. లలితా సహస్రంలో 4 నామాలు ఉంటాయి. భక్తి ప్రియా, భక్తి గమ్యా, భక్తి వశ్యా, భయాపక. భక్తికి నేను లొంగుతాను, నా నామాలు చదువుకుంటూ కూర్చోండి, కాలక్షేపం చేయండి, కాలం గడపండి, అన్నీ అవుతాయంటే సాయంత్రానికి అయిపోవాలంటే ఎలాగండి? ఇదివరకు ముసలాళ్ళు ఎవరైనా మీ పెద్దవాళ్ళని గమనించండి, మీ అమ్మమ్మ గారిని, మీ మామగారిని, మీ తాతగారిని వాళ్ళు దేనికి తొందరపడలేదండి. ఎన్నో ఏళ్ళు ఆగారు. ఇవాళ యువతరంలో పట్టుకున్న పెద్ద వ్యాధి ఏమిటంటే 10 నిమిషాలు ఆగలేకపోతున్నారండి. చదువు అవగానే ఉద్యోగం వచ్చేయాలి, ఉద్యోగం రాగానే పెళ్ళైపోవాలి, పెళ్ళైపోగానే వెళ్ళా కొనేయాలి, ఈఎంఐలు పెట్టేయాలి, ప్రతి నెల తద్దినం పెట్టుకుంటూ కూర్చోవాలి. పెళ్ళవగానే సొంతలు దేనికండి? బుద్ధి లేదా? అద్దింట్లోనే ఉండాలి. 10 ఏళ్ళు అద్దింట్లో ఉండి కాపురం చేస్తే ఆ దంపతులు ఎప్పుడు విడిపోరండి. అప్పటికే చాలా కష్టాలు పడ్డారు. అద్దింట్లోనే ఉండాలి, తల్లిదండ్రులు కూడా ఒప్పుకోకూడదు. వద్దు సొంతలు, అద్దింట్లో ఉండు, నోరు మూసుకుని ఉండు. 20 ఏళ్ల పాటు అద్దింట్లో ఉన్నాక నేను సొంతిల్లు కట్టుకున్నానమ్మా. 20 ఏళ్ళు ఉన్నాం మేము అద్దింట్లో. ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి. మనకి అహంకారం, మన ఎవడేం అనడానికి వీల్లేదు అంటే సొంతిల్లు. అసలు ముందు ఎవడేం అనడానికి వీల్లేదనే అహంకారం నుంచి బయటపడు. సొంతిల్లు అద్దిల్లు సమస్య కాదు. అందరూ అంటారు, నేను పడాల్సిందే. తప్పు చేస్తే అంటారు.
సరిదిద్దుకోమంటారు, సరిదిద్దుకోవాలి. నన్ను ఎవడో ఏమో అనడానికి వీళ్ళు, అది మొండితనం అంట. దుర్యోధనుడు మొండితనం, రావణాసురుడు మొండితనం. ఇవాళ మగపిల్లలు లేదు, ఆడపిల్లలు లేదు, అందరిలో వచ్చేసింది. నన్ను ఎవడేమో అనడానికి వీల్లేదు, నేను మాట పడ్ను. అంత గొప్పవాడివా? అంత గొప్పవాడివా? దేవుడు పడ్డాడు మాట, నువ్వు పడవు. సహనం లేదండి, అందుకే వచ్చే ఈ బాధలన్నీ.